ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే ఒక పర్సన్ అంటే చేయక్కలేదు ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం అంటే చాలా ఫేమస్ అనమాట. అండ్ మాధురి గారు నాతో ఉన్నారు. ఎందుకున్నారు ఏంటి అనేది ఆ ఫ్లోలో అలా తెలుస్తుంది అనమాట. మాధురి గారు హలో. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో రకంగా జనాలకి కనిపిస్తూ ఉంటారు. సో అంటే ఎలా దాన్ని మీరు తీసుకుంటారు? అంటే ఇప్పుడు మామూలుగా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, పాజిటివ్ అయితే ఓకే, ఒక్కోసారి కొంతమంది తీసుకునే విధానం కూడా నెగిటివ్ ఉంటుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా జనాలు తీసుకునేది మాత్రం నెగిటివ్గానే తీసుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేస్తారు? సో బేసిక్గా మెయిన్ నెగిటివిటీ అనేది నేను పెద్దగా తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నారు, నాతో ట్రావెల్ చేస్తున్నారు, నా దగ్గర కొంతమంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు నెగిటివిటీగా ఫీల్ అయ్యారనుకో, ఎందుకు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తాను, తప్పులు తెలుసుకోవాలని అట్లీస్ట్ ట్రై చేస్తాను. నాలో ఏం తప్పు ఉంది, నాలో ఏం లోపం ఉంది, నా గురించి తెలియకున్నా, నాతో ట్రావెల్ చేయకున్నా, నాతో మాట్లాడుకున్నా, అసలు నేనేంటో కూడా తెలుసుకోకుండా కామెంట్ చేసే థర్డ్ క్లాస్ ఫెలోస్ కోసం నేను అస్సలు పట్టించుకోను. ఆ నెగిటివిటీని అస్సలు మైండ్కే తీసుకోను. అంతే అంతే 100%. అంటే ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి సోషల్ మీడియా అనేది మరి దారుణంగా తయారైంది. సో పర్సనల్ అంటే ఇప్పుడు మీరు ఒక బయటకు వచ్చి ప్రొఫెషనల్ పరంగా ఒక విషయం మాట్లాడితే దాన్ని ప్రొఫెషనల్గా కాకుండా డీప్ పర్సనల్గా వెళ్ళిపోయి, అంటే మీరనే కాదు, సో మీలా కొంచెం ఏపీస్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ వాళ్ళ పర్సనల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ట్రోల్ చేయటం, సో దీన్ని అంతటినీ ఎలా చూస్తారు? యాజ్ ఒక మెయిన్ పొలిటికల్గా ఇది తప్పకుండా ఉమెన్కి ఉంటుంది ఖచ్చితంగా. మనం ముందే రెడీ అయ్యి ఒక పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చామంటే ముందే రెడీ అయ్యి రావాలి. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉన్నామంటే మిగతా పార్టీ మనమే బురజల్లని ఖచ్చితంగా చూస్తుంది. అది ఉమెన్ మీద మరీ ఎక్కువగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఏమీ తెలియదు వాళ్ళకి, అసలు ఏమి విషయాలు కూడా తెలియకుండానే ఓన్లీ జస్ట్ బురద జల్లాలి, వాళ్ళని డిగ్రేడ్ చేయాలి. సో ఎందుకు? ఏం రిలేషన్షిప్ ఉండదు, వాళ్ళు ఆ పార్టీ మేము ఈ పార్టీ అంతే. అంతకు మించి ఎందుకు మేము చేస్తున్నామని అసలు మన భేదం కూడా లేకుండా పోతుంది. వాళ్ళు ఒక ఆడపిల్లకు కామెంట్ చేశారంటే వాళ్ళ ఇంట్లో తల్లికి కామెంట్ చేసినట్టే, వాళ్ళు ఇంకో ఆడపిల్లని కామెంట్ చేశారంటే వాళ్ళ చెల్లికి కామెంట్ చేసినట్టే. ఖచ్చితంగా ఉమెన్ అందరూ ఒకటే. ఎవరి పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు అలాగ తయారవుతారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ వాళ్ళకి నేను 2వ పెళ్లి చేసుకున్నాను, వాడికేంటి ప్రాబ్లం, వాడికేంటి తప్పు ఉంది? ఇప్పుడు 2 పెళ్లి చేసుకున్న వాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా, రాజకీయంలో లేకూడదని. దానికి తప్పే ఉంది, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. నా వల్ల మీ సమాజానికి ఏమైనా హాని ఉందా? మీ సమాజంలో ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నామా? మేము సంఘ విద్రోహ చర్యలు చేసామా? అలాంటివి ఏమైనా చేస్తే అప్పుడు దండించండి, అప్పుడు కామెంట్ చేయండి. ఊరికే లేనిపోయిన దానికి కామెంట్స్ చేసాం అనేది అసలు నేను కూడా పట్టించుకో. అంటే మాధురి గారు, అంటే ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా అంటే నాకు తెలుసు మీరు స్ట్రాంగ్ ఉమెన్ అని, బట్ ఫీల్ అవ్వటం, సో బాధపడటం, ఏడవటం, నాకు ఎందుకు వచ్చింది ఇదంతా, నన్ను ఎందుకు ఇంత స్టార్టింగ్లో అనుకునేదాన్ని, తర్వాత నేను స్ట్రాంగ్ అయ్యాను, అర్థం చేసుకున్నాను. శ్రీనివాస్ గారు నాకు అసలు బిగ్గెస్ట్ సపోర్ట్. అసలు తర్వాత పట్టించుకోవడం మానేశాను. ముందు ఫీల్ అవుతారు, ఎందుకు ఫీల్ అవ్వరు? నేను ఫీల్ అవ్వకపోయినా ఆడపిల్లలు, నా కూతుళ్ళు ఉన్నారు, 3 ఆడపిల్లలు, వాళ్ళు 3 ఫీల్ అవుతారు కదా. అమ్మకి ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు వాళ్ళకి ఏం తెలుసు అంటున్నారని చాలా రోజులు ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. చెప్తుంటే అర్థం చేసుకుంటున్నారు, పెరుగుతున్నారు. కాబట్టి ఎందుకు అనవసరంగా ఏ అమ్మాయికి కూడా కామెంట్ చేసే రైట్ ఎవరికి కూడా లేదు, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని మీరు డిసైడ్ చేసే రైట్ మీకు లేదు అసలు, కన్న తల్లిదండ్రులకే లేదు, మీకు ఎక్కడ ఉంది రైట్? ఓకే, సో బ్యాక్ టు అంటే ఇప్పుడు మాకు తాజాగా అందిన సమాచారం ఏంటంటే మీరు ఒక రియాలిటీ షోలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ రియాలిటీ షోస్ కానీ లేకపోతే అంటే సినిమాలు కానీ ఈ ఎంటర్టైన్మెంట్ పట్ల మీకున్న అవగాహన కానీ? అవగాహన కాదు కానీ నాకు ఇంట్రెస్ట్ ముందు నుంచి కూడా కొన్ని యాక్టివిటీస్ కానీ, యాక్టివ్గా ఉండడం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లీడ్ చేయడం కానీ, ఎవరైనా గైడ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఇష్టం. అండ్ నా ఉన్న ఫీల్డ్ మెయిన్ పీపుల్తో ఎక్కువ ఉండేది కాబట్టి జనాలతో ఎక్కువ ఉండడం, జనాలతో ట్రావెల్ చేయడం, ఇవన్నీ ఎక్కువ. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ముందు వద్దనుకున్నాం. మళ్ళీ తర్వాత చాలామంది ప్రెజర్ పెట్టారు, ఫ్యాన్స్ కూడా చాలామంది వెళ్ళండి, మిమ్మల్ని హౌస్లో చూడాలని ఉందని చాలా రిక్వెస్ట్లు, చాలా కాల్స్, డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి చెప్పడం, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ కొంచెం ఆలోచించి శ్రీనివాస్ గారు నేను కాల్ తీసుకోవడం జరిగింది. సో వైల్డ్ కార్డ్లో మళ్ళీ వెళ్తున్నాను. వైల్డ్ కార్డ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే ఒక సర్ప్రైజింగ్. బట్ ఫస్ట్ నుంచి మాధురి గారు ఉంటే బాగుండేది అనుకుని మీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు కదా. సో ఫస్ట్ ఆలోచించలేదా? ఫస్ట్ అంటే టైం షెడ్యూల్ కూడా లేదమ్మా, అంటే బ్రాంచెస్ ఇంకొక 2-3 పెడుతున్నాము, ఆ బిజీలో ఉన్నాము. సో ఇప్పుడు కూడా చాలా కష్టంగా ఉంది వెళ్ళడం వల్ల చాలా వర్క్స్ ఆగిపోతున్నాయి, చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ శ్రీనివాస్ గారు నేనే చేసుకోవాలి, ఇంకెవరూ లేరు. శ్రీనివాస్ గారు చూసుకుంటాను, పర్లేదు, నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, వెళ్ళు అని ఇంకా 100% నాకు సపోర్ట్ చేయడం వల్ల వెళ్తున్నాను. లేదంటే చాలా కష్టంగా ఉంది షెడ్యూల్, టైం అనేది చాలా కష్టం. అంటే ఫోన్ లేకుండా, మనుషులకి దూరంగా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. అయినా సరే వెళ్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫోన్ లేకుండా, అంటే బేసిక్గా ఫోన్ ఒకటే కాదు, లోపలికి వెళ్తే సరిగ్గా ఫుడ్ ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, వీటన్నిటికీ ఫుల్ ప్రిపేర్ అయ్యారా?
అవ్వాలి, ఎందుకంటే లైఫ్లో అదో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు అనుకుంటాను రోజులో ఒక కొద్ది అవసరం ఫోన్ లేకుండా ఉందామని, అసలు అవ్వట్లేదు, డివియేట్ అవ్వలేకపోతున్నాను. ఫోన్ పట్టుకునే ఉండడం, ఈ సోషల్ మీడియా చూడడం, ఈ ఇన్స్టాలు ఫేస్బుక్లో ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేయడం, వాటికి దూరంగా కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అండ్ ఆ ఫుడ్ కూడా లగ్జరీకి బాగా అలవాటు పడ్డాను. సో అవన్నీ లేకుండా కూడా ఉండగలనా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలని ఉంది లైఫ్లో. ఓకే. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు అంటే రియాలిటీ ఆ షో మీద చాలా లేదు, మేము ఎన్టీఆర్ అప్పుడు టైం నుంచి కూడా మేము బిగ్ బాస్ అనేది అప్పుడప్పుడు చూస్తుంటాం. వీకెండ్స్ ఖచ్చితంగా సాటర్డే సండే చూస్తాం. డైలీ చూడకపోయినా వీకెండ్స్ అయితే ఖచ్చితంగా చూస్తాం, ఫాలో అవుతూనే ఉంటాం. దానికి నెగిటివిటీ పాజిటివ్ ఉంటే ఏ ఫీల్డ్కైనా 2 షేడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది దేనికైనా సరే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎవ్రీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్కి దేవుడే ఒకరికి ఒక దేవుడు నచ్చితే ఇంకొక దేవుడు ఆ దేవుడు ఇంకొకరు నచ్చరు. భగవంతుడికే తప్పలేదు, మనం అంతా ఇవన్నీ. సో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది అవన్నీ ఆలోచిస్తే లైఫ్లో డెసిషన్ తీసుకోవాలి. మనం పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా ఉంటాయి, యద్భావం తద్భవతి, మన ఆలోచనలోనే అన్నీ ఉంటాయి. బట్ మీకు ఎందుకు ఇష్టం అని అంటే బిగ్ బాస్? చెప్పాను కదా, మాధురి గారికి ఎందుకు ఇంట్రెస్ట్ బిగ్ బాస్? ఒక రియాలిటీ షో ఇది, ఇంకొంచెం జనాలకు చేరువుగా, టీవీ ఆడియన్స్కి దగ్గరగా, వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా, వాళ్ళ ఇంటి పిల్లలాగా ఫీల్ అయ్యే అవకాశం, మనం ఎంత రియల్గా ఉన్నామో చూపించుకునే అవకాశం, ఈ సోషల్ మీడియాకి దూరంగా, ఈ ఫోన్కి దూరంగా కూడా ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. ఇవన్నిటి కూడా దానికోసం బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యాన్స్ ఎక్కువగా అడిగారు అని అన్నారు. బట్ మీకు ఒక పర్సనల్గా ఒక ఎజెండా ఉంటుంది కదా, సో ఒక చెప్పాను కదా ఇప్పుడు, అదే ఇంకా ప్రిపరేషన్స్ ఏమీ లేవు. నేను రియల్గా ఉంటాను, అక్కడ కూడా రియల్ ప్లాట్ఫామ్, రియాలిటీ షో కాబట్టి రియల్గానే ఉండడానికి నాకు ఒక మంచి అవకాశం కాబట్టి, నేను ఎంత రియల్గా ఉన్నానో పబ్లిక్ చూపించుకునే అవకాశం కాబట్టి చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే మామూలుగా మీకు అయితే ఇప్పుడు కోపం రాదు, కూల్గానే ఉంటుంది? కోపం విపరీతంగా ఉంటుంది, అంతేనా? చాలా కోపం నాకు. బట్ అక్కడ అది డబల్ త్రిబుల్ అవుతుందేమో కదా టెంపర్? అది చెప్పలేము మరి, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి చెప్పలేము. కోపం అయితే నాకు చాలా ఎక్కువ, అసలు కంట్రోల్ కూడా చేసుకోలేను. అసలు ఎప్పుడైనా కొట్టాలనిపిస్తుంది? చాలా మంది కొట్టిన కూడా ఉన్నాయి. అయ్యా, హౌస్లో చాలా మంది జాగ్రత్తగా ఉండాలి మేడం. ఇప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు మాధురి గారు? లేదు, వీకెండ్స్ చూస్తున్నాను, అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాను. అంటే బాగా ఎందుకు అసలు ఈ కంటెస్టెంట్ ఎందుకు అనేలాగా? అలా ఏమీ లేదు, నాకు అలా ఏమి అనిపించలేదు. ఎవరికి వారే గొప్ప, ఎందుకు ఈ కంటెస్టెంట్ బాలేదు, ఈ కంటెస్టెంట్ అని అనుకోవడం ఎందుకుంది? ఎవరి టాలెంట్స్ వాళ్ళవి, ఎవరికి వాళ్ళే గొప్ప, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరిని మనం ఇచ్చేయడానికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ఎవరిని మనం ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పే రైట్ మనకి లేదు. బిగ్ బాస్ సెలెక్ట్ చేసిందంటే వాళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉండే సెలెక్ట్ చేస్తారు, ఊరికి అందరినీ సెలెక్ట్ చేయరు. సో మనం ఎందుకు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు అనుకునే అవసరం లేకుండానే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది, టాలెంట్ తీసుకునే వాళ్ళు చేస్తారు. ఈసారి షో బాగుంది, సెలబ్రిటీలకి కామన్ పీపుల్ కూడా సెలబ్రిటీ అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా సెలబ్రిటీలు చేశారు. చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి, హిడెన్ టాలెంట్స్, కానీ ఎవరికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకదు సెలబ్రిటీ అవ్వడానికి. ఇప్పుడు సెలబ్రిటీలు అని ఏమైనా నుంచి మనకి దివి నుంచి భూమికి దిగి రారు, మనమే సెలబ్రిటీలుగా తయారవుతాం మనకున్న పరిస్థితుల వల్ల, మనకు వచ్చిన అవకాశాలు బట్టి. సో అలా కామనర్స్ కూడా అవకాశాలు ఇచ్చి సెలబ్రిటీలుగా మార్చారు, మంచిగా చేశారు. అంటే సో బేసిక్గా అంటే బిగ్ బాస్ అనగానే చాలామంది అంటే కామన్గా ఉన్న వాళ్ళు కొంచెం సెలబ్రిటీ హోదా, అండ్ సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళు ఏమో రెమ్యునేషన్ బాగుంటుంది, ఇంకా మనం 10 మందికి తెలుస్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. బట్ యాజ్ ఎ రెమ్యునేషన్ పరంగా చూసుకుంటే మీరు అక్కడ టెంప్ట్ అయ్యారా? లేదు, నాకు టెంప్ట్ అవ్వడానికి నాకు ఇక్కడ పర్ డేనే 2 lakhs 3 lakhs నాకు వస్తుంది, నేను ఎందుకు టెంప్ట్ అవ్వాల్సిన అవసరం నాకే ఉంది? షో అంతా ఆడితే 1 crore అయితే నాకు 1 monthకి 1 crore వస్తుంది. నేను ఎందుకు మీరు రెమ్యునరేషన్కి నేనేం డిమాండ్ చేయలేదు, మేము డిమాండ్ చేయలేదు, మేము రెమ్యునరేషన్కి ఎప్పుడు ఆశపడలేదు. దేవుడు ఇచ్చినంత వరకు మాకు డబ్బులు బాగానే ఉన్నాయి, ఫేమ్ కూడా బాగానే ఉంది, 2 ఉన్నాయి.